అందరికీ. I am Dr. Santosh, maxillofacial surgeon. I am consultant of Occidental Clinic. Today topic is PRP, hair transplant and trauma, facial trauma. First coming to PRP patient, and PRP ఏంటంటే హెయిర్ థిక్కెనింగ్కి యూజ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, రీగ్రోత్. పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దీన్ని 3 టెక్నికల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ మనము బ్లడ్ డ్రా చేస్తాం. ఆర్మ్ వెయిన్ నుండి బ్లడ్ డ్రా చేయాలి, 10 ml బ్లడ్ డ్రా. తర్వాత దాన్ని సెంట్రిఫికేషన్ మిషన్లో సెంట్రిఫ్యూజ్ అయిపోద్ది 15 minutes. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు రిమూవ్ ప్లాస్మా ప్రోటీన్. అది రెడ్ బ్లడ్ హోల్ బ్లడ్ నుండి ప్లాస్మా ప్రోటీన్ రిమూవ్ చేస్తాం. రెడ్ ఆర్బీసీ అనేది అది కిందికి వెళ్ళిపోతుంది ట్యూబ్లో, అండ్ ప్లాస్మా ప్రోటీన్ అనేది పైకి వస్తుంది, ఎల్లో కలర్లో పైకి వస్తుంది. 10 ml బ్లడ్లో 4 ml ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా దొరుకుతుంది. 4 ml మనము స్కాల్ప్ పైన ఇంజెక్ట్ చేస్తాం. స్కాల్ప్ అంటే మాడ భాగం, స్కిన్ పైన. ఈ పిఆర్పి సెషన్ అనేది చాలామందికి డౌట్ ఉంది, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అని. యాక్చువల్లీ 2 weeks to 3 weeksలో తీసుకోవాలి. కొందరికి 15 days పీరియడ్లో ఇస్తాం, కొందరికి 21 days పీరియడ్లో ఇస్తాం. 15 days పీరియడ్లో చాలామందికి చాలా షెడ్డింగ్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. 21 days మినిమం హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. 5 to 6 సెక్షన్ ఆఫ్ మేల్స్, 4 to 5 సెక్షన్ ఆఫ్ ఫీమేల్స్, ఇలా డివైడ్ చేసి ఇస్తాము. 21 daysకి అంటే మంత్లీ 1 dose ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలామందికి డౌట్ ఉంది, పిఆర్పి చాలా పెయిన్ఫుల్. ఇది చాలా పెయిన్లెస్గా చేస్తాను. యాక్చువల్లీ ప్రెషర్ అప్లై చేసి ఇంజెక్షన్ అనేది ఇంజెక్ట్ చేస్తాను మీ స్కాల్ప్ ఏరియాలో. అండ్ ప్రెషర్ అంటే వైబ్రేటర్, హెడ్ పైన వైబ్రేటర్ పెట్టి, తర్వాత మనము ఇన్సులిన్ సిరంజ్ కూడా చాలా చిన్నది, చాలా లో ఎంఎం సిరంజ్తోని చాలా స్కాల్ప్ పైన ఇంజెక్ట్ చేస్తాను. అది బ్యాక్వర్డ్ టు ఫ్రంట్లో అలా ఇస్తాను. ఫ్రంట్లో ఇవ్వడం వల్ల పెయిన్ఫుల్ ఎక్కువ ఉంటుంది, కానీ బ్యాక్వర్డ్ టు ఫ్రంట్ ఇవ్వడం వల్ల పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పిఆర్పి ఎలా హెల్ప్ అవుతుందంటే, పిఆర్పి అనేది బ్లడ్ వెజిల్స్ని యాక్టివేట్ చేస్తుంది. పిఆర్పిలో మోర్ దెన్ 21 గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన హెల్ప్ అయ్యేది బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే వాస్కులర్ ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి, దాంట్లో సైటోకైన్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 21 ఉంటాయి పిఆర్పిలో, ప్లాస్మా ప్రోటీన్స్లో. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే, మెకానిజం ఎలా ఉపయోగపడుతుందంటే సెల్ డిఫరెన్షియేషన్ అంటే ఒక సెల్ అనేది, ఒక కణం అనేది 2 కణాలుగా విడిపోతుంది, 2 డాటర్ సెల్స్గా విడిపోతుంది. ఆ 2 డాటర్ సెల్స్ అనేది 4 డాటర్ సెల్స్గా అలా డివైడ్ అయిపోయి సెల్స్ అన్నిటి పెరిగిపోతాయి అన్నమాట. బ్లడ్ స్టెమ్ సెల్స్ అన్నిటి పెరిగిపోతాయి. తర్వాత సెల్ డిఫరెన్షియేషన్, సెల్ ప్రొలిఫరేషన్, సెల్ డిఫరెన్షియేషన్, యాంజియోజెనసిస్, ఈ 3 ప్రక్రియలలో పిఆర్పి అనేది మెకానిజం జరుగుతుంది. యాంజియోజెనసిస్ అంటే ఎగ్జిస్టింగ్ బ్లడ్ వెజిల్స్ని, కొత్త బ్లడ్ వెజిల్స్ని అది ఫామ్ చేస్తుంది. హెయిర్కి కావాల్సింది బ్లడ్ వెజిల్ ఫామ్ అవడం వల్ల హెయిర్ అనేది థిక్కెనింగ్ పెరుగుతుంది. దానివల్ల ఇంక్రీజ్ ఆఫ్ హెయిర్ గ్రోత్, హెయిర్ థిక్కెనింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పిఆర్పి ఏంటంటే రెస్టోరేషను అండ్ స్టెమ్ సెల్ రీజనరేషన్, టిష్యూ జనరేషన్, ఇలా ఉపయోగపడుతుంది పిఆర్పి. ఒక హెయిర్లోనే కాదు, అండ్ నీ సర్జరీలలో చాలామంది ఆర్థోపెడిక్ వాళ్ళు ఇస్తూ ఉంటారు పిఆర్పి ఇంజెక్షన్స్. మేము చాలా హెయిర్కి వాడతాం పిఆర్పి ఇంజెక్షన్స్. ఈవెన్ ఫేస్కి కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ చాలామంది పేషెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఎప్పుడు ఏంటంటే సైకిల్ అలా కంటిన్యూ చేయాలి. ఏంటంటే 5 to 6 months కంటిన్యూ చేయాలి. 2 dose తీసుకొని ఆపేయడము, 3 dose తీసుకొని ఆపేయడం అలా జరగదు. కంటిన్యూ చేస్తే రిజల్ట్ బాగా ఉంటుంది. అండ్ చాలామంది సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని భయపడుతున్నారు. దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. పిఆర్పి వల్ల సేఫెస్ట్, మీ బ్లడ్డే కాబట్టి మీకు ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది 0%. మళ్ళీ ఇంకా చెప్పాలంటే పిఆర్పి గురించి, యాక్చువల్లీ పిఆర్పి చాలామంది పిఆర్పి చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ చాలా తక్కువ రేట్లో అయిపోతుంది పిఆర్పి. దీనికి చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. మీరు వస్తే ఓన్లీ హాఫ్ అన్ అవర్ 20 minutes to 30 minutesలో ఫినిష్ చేయొచ్చు 1 sessionని. దీంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయాలి. ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడే రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ ట్యాబ్లెట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెప్పే టాపిక్లో ట్యాబ్లెట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే. ఇది పిఆర్పి.